ఇప్పుడు అబ్బాయిల విషయం పక్కన పెడితే కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇప్పుడు నేను ఇలా ప్రవర్తించాలి, నా భర్తను ప్రేమగా చూసుకోవాలి, నా భర్తకి అన్ని డిస్టర్బ్ కాకూడదు, ఓ జాబ్ నుంచి వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నన్ను పట్టించుకోకపోని అని చెప్పి పని చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కూడా కొంతమంది భర్తలు గుర్తించట్లేదు. అంటే ఎంత ప్రేమించిన భార్య తన భర్తను ప్రేమించిన విలువ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు అంటే దీనికి రీజన్స్ ఉంటాయి 2-3. ఏంటంటే ఒకటేమో వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళ పెరిగిన వాతావరణం. అంటే భార్యని ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదు, భార్యని పట్టించుకోకూడదు, ఎప్పుడు ఏదో ఒకటి అలుగుతూ ఏడుస్తూ ఉంటారు, కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు, అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు, భర్తని తన వైపునే ఉండాలని చెప్పి ఎప్పుడు అలగడము ఏదో ఒకటి వాళ్ళ డైవర్ట్ చేసుకుంటుంటారు. కాబట్టి అటువంటి మీరు వినొద్దు అని పాత్ర కూడా ఉంది ఇందులో. నీ భార్యకి ఎక్కువ విలువిస్తే నెత్తి మీద కూర్చుంటారా? ఖచ్చితంగా అని నేర్పరండి, ఖచ్చితంగా నేర్పుతారు. సో అలా నేర్పిన వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే అంటే వేరే వాళ్ళతో ఏదన్నా మెన్స్కి అలాంటివి ఏమన్నా ఉన్నా వీళ్ళు ఏంటంటే భార్యలను పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ప్రేమగా మీకు ఇది ఇష్టము, ఇది తినండి అని ప్లేట్లో పెట్టి వడ్డించి ఎంతో ప్రేమగా పెడుతుంటే కూడా ఎందుకు మనసు లొంగట్లేదు, ఎందుకు ఈమె పట్ల మొగ్గట్లేదు అంటే మనసు అక్కడ ఉంది. అక్కడ ఉండబట్టి ఇతను ఇక్కడ ఇలా చేయలేకపోతున్నాడు. లేదా అతని మనసు ఒక ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళ చిన్నప్పటి నుంచి నేర్పిన మాటలు, ఆయన పెరిగిన అంతే కదా. చూడండి అంతే, గ్రామాల్లో చూడండి ఈ నాటుగా ఇవే నేర్పుతారు. సిటీలో ఉన్న వాళ్ళు అంతగా ఏమి నేర్పరు, కానీ ఎవరి లైఫ్ వాళ్ళది కదా, ఇక్కడ పట్టించుకోరు. పల్లెటూర్లలో అయితే ఖచ్చితంగా ఇవే నేర్పుతారండి, ఇవే నేర్పుతారు. కాబట్టి ఆ కారణాల వల్ల భార్యని నెగ్లెక్ట్ చేస్తారు. ఎంత ప్రేమ చూపించినా దగ్గరికి రాలేకపోతారు. అసలు మనసిప్పు మాట్లాడరు, కన్నెత్తి చూడరు. మా నోటితోటి పేరు పెట్టి పిలవడానికి కూడా వాళ్ళకి ఒక ఫీలింగ్ అడ్డొస్తుంది. ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో భార్యని పేరు పెట్టి పిలిస్తే. పాప ఆ అమ్మాయికి ఏదైనా అందమైన పేరు ఉండొచ్చు, అరే భర్త స్వీట్గా నోటితో ఆ పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది కదా అని ఎంత పాపం వెయిట్ చేస్తుంది. లైఫ్ టైం ఎదురు చూసిన వాళ్ళని నేను చూశాను. ఆయన పేరు పెట్టి పిలవడం ఎందుకనంటే ఆ పెరిగిన వాతావరణం, నేర్పిన పాఠాలు ఇదన్నా ఉండొచ్చు, అదన్నా ఇంకా సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఇవి మన రీజన్స్ ఏమైనా కానీ ఇలాంటి కారణాలతోటి విలువ ఇవ్వాలో అది మాత్రం పక్కన పెట్టి అంతే నిండు జీవితాలను నాశనం చేస్తారు. ఎంత ప్రేమించినా దూరమే పెడతారండి ఖచ్చితంగా. సో ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మీరు ఎంతమందికి ఇచ్చుంటారు ఇప్పటి వరకు పెళ్ళయి గొడవ పడి వచ్చిన వాళ్ళకి? చాలా మందికి అండి, డిఫరెంట్ అన్ని ఏజ్ వాళ్ళకి కూడా నేను కౌన్సిలింగ్ చేశాను. సో ఆ మార్పు అనేది ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకున్నాను. చాలా అండి. Great, madam.